అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ జరిగి 3 రోజులు అవుతుంది. అంతలోనే ఒక హెలికాప్టర్ క్రాష్ అయ్యి 7 మంది చనిపోయారు. కేదార్నాథ్ యాత్రలో దేవుని దర్శనం కోసం వెళ్లిన ఈ జర్నీ ట్రాజెడీ అయ్యింది. రుద్రప్రయాగ్ అనే ఏరియాలో ఈ హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. ఇందులో 7 మెంబర్స్ ఉన్నారు. 5 అడల్ట్స్ ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు, ఒక పైలట్. ఈ 7 మంది చనిపోయారు. ఈ హెలికాప్టర్ కేదార్నాథ్ నుంచి గుప్త్ కాశీకి వెళ్తుంది. ఉత్తరాఖండ్ లో ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇప్పటికి 5 సార్లు అయింది. ఆ 5 సార్లు ఫస్ట్ టైం జరిగినప్పుడు 6 మంది చనిపోయారు. 5th ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి ఏం కాలేదు, కానీ ఎమర్జెన్సీగా హైవే పై ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ చేసినప్పుడు ఎవరికి ఏం కాలేదు, కానీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. గుప్త్ కాశీ ఏరియాలో జరిగింది. చార్ధామ్ యాత్రకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ హెలికాప్టర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ని సస్పెండ్ చేశారు. చీఫ్ మినిస్టర్ పుష్కర్ గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. మార్నింగ్ 5:20కి కేదార్నాథ్ నుంచి గుప్త్ కాశీకి వెళ్తున్న ఈ హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. 2025 అంతా సాడ్ న్యూస్ లే అవుతున్నాయి. అక్కడ వెదర్ చాలా దారుణంగా ఉండడం వల్ల ఎప్పుడేమవుతుందో తెలియనట్టు ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి క్లియర్ గా అర్థం అవ్వాలంటే నువ్వు ఫాలోయింగ్ కి సబ్స్క్రైబ్ చేయి. అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తా.